ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 6 జూలై నుంచి 12 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే 6వ తారీఖు పెద్దగా వారం మొదలవటం ఏమి అంత ఆశాజనకంగా అయితే ఏమీ మొదలవటం లేదు. కానీ బేసిక్గా ఈ 6వ తారీఖు ఏంటి అని అంటే మనకి తొలి ఏకాదశి అయింది. కాబట్టి ఏంటంటే సాధారణంగా చాలామంది ఉపవాసం ఉండటం, పెద్దగా వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు అని మాత్రమే చెప్పుకోగలం. అలాగే దీంతో పాటు ఏంటి అనంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే బేసిక్గా ఏం జరుగుతోంది అని అంటే కొంచెం ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తుల్లో ఉండే వారికి మేషరాశి వారు తప్పనిసరిగా వీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వీరు ఇబ్బంది పడతారు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇబ్బంది పడే అంశాలు ఇక్కడ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి. సో సడన్గా లే ఆఫ్స్ అవ్వడం కానీ, లేకపోతే మీరు తీసుకోవాలనుకున్న ఉద్యోగం మీకు రాకపోవడం కానీ, చాలా చేతి వరకు మీకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది చేజారిపోవడం కానీ, లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అనుకూలంగా ఉండకపోవడం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అందుకని ఉద్యోగస్తులు మాత్రం కొంచెం శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అలాగే వీటితో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంత మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి మీకు కనపడుతున్నాయి అన్నమాట. సో ఒకటి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారనుకున్నాం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇబ్బందులు ఉంటాయని అనుకుంటున్నాం. దీంతో పాటు మీరు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త అనేది మీరు వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మాత్రం పెద్ద ఆశాజనకంగా అయితే లేదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామితోటి లేకపోతే వ్యాపార సంబంధంగా మీకు ఎక్కువగా మీ యొక్క పార్ట్నర్స్ తోటి, భాగస్వామ్యంలో ఉండే వారితోటి తప్పనిసరిగా మీకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో కోర్టు విషయాలు అని నేను చెప్పను, కానీ తప్పనిసరిగా కొంత తలనొప్పి వ్యవహారాలు ఉంటాయని మాత్రం చెప్పుకోవచ్చు. సరే, ఇంకా ఈ రాశి వారికి ప్రధానంగా వీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ముఖ్యంగా తొలి ఏకాదశి 6వ తారీఖు ఉంది. దీని తర్వాత మనకి గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణిమ మనకి 10వ తారీఖు ఉంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా మీరు కొంతవరకు భగవద్ దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామివారిని అర్చించటం, ఉపవాసం ఉండటం, వీటితో పాటు గురు పౌర్ణమి 10వ తారీఖున మీరు హయగ్రీవుడిని గనక ధ్యానం చేసిన, లేకపోతే హయగ్రీవుడి యొక్క స్తోత్రాలు చదివిన మీకు చాలా వరకు మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే, సరే వీరికి మాత్రం కొంతవరకు కుటుంబ సభ్యులు, అలాగే వీరి యొక్క సంతానము, పెట్టుబడులు, ఆర్థికంగా కొంత వీరికి పురోగతి అనేది అయితే కనపడుతోంది. ముఖ్యంగా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టే మీరు గనక మీ పాత రుణాలు లాంటివి తీర్చాలనుకుంటున్నా, లేకపోతే ఎక్కడి నుంచైనా సహాయ సహకారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేకపోతే మీరు పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవాలనుకుంటున్నా, ఈ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మీకు ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి తప్పనిసరిగా నరఘోష ఎక్కువగా ఉండబోతోంది. కాబట్టి నరఘోష, దృష్టి దోషాలు ఇలాంటివి ఈ రాశి వారికి ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని గురించి కూడా నలుగురు ఆలోచించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరికి కొంత మంచి సత్ఫలితాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉండేవారికి వీరందరికీ కూడా వ్యాపార ఉద్యోగ పరంగా, అలాగే ఇతర వృత్తుల పరంగా అనుకూలత అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం వీరు కొంత పెద్దగా మార్పులు చేయడానికి ఏమీ ఇష్టాన్ని చూపించరు. సంతానానికి సంబంధించి చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం. ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా మీకు కొంత పురోగతి అనేది సూచిస్తోంది. సరే, ప్రధానంగా ఈ రాశి వారు కూడా తొలి ఏకాదశి కాబట్టి తప్పనిసరిగా వీరందరూ మీరు మాక్సిమం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కృష్ణుడి యొక్క
ఆరాధన చేస్తూ ఉండండి. కృష్ణ ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే దీంతో పాటు గురు పౌర్ణమి సందర్భంగా కూడా మీరు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన చేయటం మీకు ఇంకా మంచి ఫలితాలు ఇవ్వటం, అలాగే గురువు దర్శనాలు చేసుకోవటం, గురువు ఒక ధ్యానం చేయటం, ఇలాంటివి చేయటం వలన మీకు ఏమైనా సమస్యలు లాంటివి ఉంటే మంచి ఫలితాలు, అంటే ఆ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించామనుకోండి, మిథున రాశి వారికి పరిశీలిస్తే మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. అలాగే మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యము, దీని గురించి మీరు ఎక్కువగా ఆసక్తి లేదా శ్రద్ధ అనేది చూపించబోతున్నారు. అలాగే దీని గురించి కొంత మీరు ఆందోళన చెందే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెట్టేవారు కూడా కొంత ఇబ్బంది పడే అంశాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ప్రధానంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు కేసులన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. లేదా మీకు వాయిదా పడటం, లేకపోతే మీరు కోర్టు వరకు వెళ్ళడం, అది కొంచెం ఏమన్నా మీకు మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా డిస్కషన్స్ అనుకోండి, లేకపోతే వాద ప్రతివాదనలు అనుకోండి, ఇలాంటివి కొంతవరకు మీకు జరుగుతాయి. బట్ మీకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది రావడానికి మాత్రం మీకు కొంత టైం పడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించి, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఆల్రెడీ వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం వారి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు గనక భాగస్వామ్యంలో ఉండి ఆర్థికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటే అలాంటి వారితోటి కొంత కోర్టు విషయాల్లో కూడా ఇబ్బందులు పడటం అనేది మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీటితో పాటు పనుల విషయాన్ని కనుక చూసుకున్నా అంటే ఇంకా పనులన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి అన్నమాట. చాలా పెద్దగా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. సో ఈ వారం అంతా కొంచెం నిదానంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. మీరు ఆశించినంత ఫాస్ట్గా పనులు పూర్తయ్యే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా తొలి ఏకాదశి కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మీరు రాముల వారి, సీతారాముల వారి స్తోత్రాలు చదువుతూ ఉండటం, అలాగే సీతారాముల వారి దర్శనం చేసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారు, అనారోగ్య సూచనలు ఇలాంటివి ఏమైనా ఉంటే వారికి కూడా రాముల వారి యొక్క దర్శనం, సీతారాముల వారి యొక్క దర్శనం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే దీంతో పాటు మీరు గనక మీరు సాయిబాబా వారి ధునిలో కొబ్బరికాయ వేయటం, సాయిబాబా వారి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం వలన గురు పౌర్ణమి రోజున మీకు ఇంకా మంచి సత్ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఈ వారం ఉండబోతోంది. సంతానానికి సంబంధించి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం మీరు రిస్క్ తీసుకోబోతున్నారు. అలాగే కొంచెం పెట్టుబడుల వైపు ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంది అని అనుకున్నా కూడా వీరు ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. శత్రుఘోష, శత్రు బాధ అధికంగా ఉండబోతోంది. శారీరక పీడ, మానసికంగా కూడా మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మెయిన్గా మీకు రుణాలకి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఏంటంటే మీరు ప్రధానంగా ఇక్కడ ఏదైనా సరే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా, దాన ధర్మాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఎటువంటి మంచి కార్యాలు చేయాలనుకుంటున్నా మీకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ ఆర్థికంగా కొంత పురోగతి అనేది మీకు భాగస్వామ్యంలో ఉన్న వారికి కనపడుతోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం మీరు జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఇంకా ఈ రాశి వారు గనక హయగ్రీవుడి ఆరాధన చేయటము, అలాగే అన్నదానం చేయటం, దీంతో పాటు మీరు కనుక
ప్రధానంగా దక్షిణామూర్తి ఆరాధన గనక చేస్తూ ఉంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇది మనం గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి ఆరాధన చేయటం, స్వామివారికి తెల్లటి గులాబీలతోటి కానీ ఎర్రటి గులాబీలతోటి కానీ పూజించటం, అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం వలన మనసులో ఎటువంటి దోషాలున్నా, మనసులో ఎటువంటి వికారాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఆపదలు కలుగుతున్నా అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మన సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి మాత్రం ఇక్కడ ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కష్టపడి సాధిస్తారు, శ్రమ పడుతూ ఉంటారు. అలాగే కొంతవరకు మీరు ప్రయాణాలు లాంటివి చేసుంటే గనక దానికి సంబంధించి కొంచెం రిలాక్స్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు వృత్తిపరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కనపడుతోంది. అయితే వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దీంతో పాటు ఆశించిన విధంగా నెమ్మదిగా మార్పులు లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో మీ పెట్టుబడుల విషయంలో కానీ, సంతానానికి సంబంధించి కానీ, వృత్తి వ్యాపారాల రీత్యా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే ఎటువంటివి మీరు అనుకుంటున్నా, ఏ పనులు అయితే మీరు చేయాలనుకుంటున్నా ఆ పనులన్నిట్లోనూ కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒకటి మీకు ఈ వారం సింహరాశి వారికి చాలా వరకు మెరుగ్గా ఉంది. సాధారణంగా పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం, సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, సంపాదించిందంతా కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుందని. కానీ ఈ వారం వీరికి కొంచెం ఖర్చుల్ని అధిగమిస్తారు, కొంచెం ప్రశాంతంగా ఉంటారు, పనులు చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతుంది. అంటే ఈ వారం అంతా కూడా ఎక్కువగా పనులు చేయటం మీద ఎక్కువగా ఆసక్తి లేకపోతే శ్రద్ధ అనేది చూపిస్తారు. అలాగే ఇన్కమ్ వైస్ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు చాలా వరకు మెరుగ్గా ఉండే అవకాశాలు అనేవి మీకు కనపడుతున్నాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా విష్ణు పంజర స్తోత్రం మాత్రం చదువుతూ ఉండండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విష్ణు పంజర స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే ఉపవాసం ఉండటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి తులసిమాలను సమర్పించటం, ఇది మీరు తొలి ఏకాదశి రోజు చేయండి. అలాగే మనకి ఇక్కడ ప్రధానంగా 10వ తారీఖున గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమి రోజున మీరు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం, అలాగే గరికతోటి పూజించటం, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా సంతానం ఉన్నవారు గనక గురు పౌర్ణమి రోజున విద్యా గణపతి ఆరాధన చేస్తే మీ సంతానానికి చాలా చక్కటి సత్ఫలితాలు ఉండే అవకాశం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా తదుపరి మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఈ వారం మీకు మొదలవుతుంది. అలాగే దైవ దర్శనాలతోటి మొదలవుతుంది. చాంటింగ్ అంటాం కదా, స్తోత్రాలు, మంత్రాలు ఇలాంటివి చదివే అవకాశం, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. సో ఆర్థికంగా మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, కానీ మంచి ఫలితాలు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే కొంచెం ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో వారికి మంచి సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయాలలో మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా ప్రతి పని కూడా మీకు పూర్తయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాంటి డిస్కషన్స్ ఉన్నా, ఎలాంటి సబ్జెక్ట్, ఎలాంటి వ్యాపారం చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నా కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇంకా ఈ రాశివారు పెట్టుబడుల గురించి ఈ వారం పెద్దగా ఆలోచించే అవకాశం అయితే లేదు. కానీ మనం ప్రధానంగా చెప్పుకుంటున్నది ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం చెప్పుకుంటున్నాం. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తొలి ఏకాదశి, స్వామివారి దర్శనం, ఉపవాసం, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారికి దర్శనం, అలాగే గుళ్ళో ప్రసాద వితరణ చేయించటం, అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఒకసారి చేయించి చూడండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తొలి ఏకాదశి, ఏకాదశులకి ఇలాగా ఆలయాలలో ప్రసాద వితరణ చేయటం వలన ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపార పరంగా, మీ కుటుంబ పరంగా, అలాగే మీకు అన్ని రకాలుగాను కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు 10వ తారీఖున గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమి
పౌర్ణమి సందర్భంగా మీరేం చేస్తారు అని అంటే ఆదిశంకరాచార్యులు జగద్గురువు కదా, జగద్గురువు ఆదిశంకరాచార్యుల ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి చక్కగా మీరు బిల్వదళాలతోటి పూజించండి. అద్భుతంగా మీకు చాలా దర్శనం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలా వరకు ఏం చెప్తామంటే భగవంతుడికి దారి ఎటు అని వెతుకుతే గురువుగారి పాదాలను గనక పట్టుకుంటే గురువు మనకి మార్గ నిర్దేశం చేస్తాడనమాట. కాబట్టి గురువు గారిని ఆశ్రయించటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీకు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే 6వ తారీఖున వీరికి కొంతవరకు అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అయితే ఏంటి అనంటే మీ సంతానానికి చాలా బాగుందన్నమాట. సంతానానికి అనుకూలంగా ఉంది. అయితే మీకు మాత్రం కొంత అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే జీవిత భాగస్వామికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు, భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పరమైన చిక్కులు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే మీరు చాలా నెమ్మదిగా ఉంటారండి. ఎంత బాగా మాట్లాడతారంటే నలుగురికి సహాయం చేయడానికి మీరు ముందరుంటారు. అలాగే ఎవరికి ఎటువంటి ఆపద ఇబ్బంది ఉన్నా కూడా మీరే వారికి నిలబడి ఆర్థికంగా అలాగే మీ యొక్క శక్తి కొలది మీరు వారికి సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు. దీంతో పాటు ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయాలనుకున్నా, ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా మీరు రుణాలు తీసుకొని మరీ వారికి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఈ వారం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఆశించిన విధంగా పురోగతి కనపడుతోంది. ఆర్థికంగా కూడా ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉంది. ఇంకా పెద్దగా మార్పులు ఏవి కనిపించట్లేదు అనమాట. అంటే ఇదొక్కటే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు దీని మీదే. అంటే ఈ వారం అంతా కూడా చాలా ప్లెజెంట్గా గడుపుతారు. ఆర్థికంగా బాగుంది, ఉద్యోగ వ్యాపార పరంగా బాగుంది. నేను ఇందాకే చెప్పాను, నలుగురి శ్రేయస్సు గురించి ఆశిస్తారు, కోరుకుంటారు, వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఎవరికి ఎటువంటి ఆర్థికంగా హెల్ప్ కావాలన్నా, లేకపోతే ఇతర అంటే ఇంకేమైనా పనులలో వాళ్ళకి హెల్ప్ కావాలన్నా మీరు వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఇందులోనే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అయితే కొంచెం మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడల్లా మీరు ఆర్థిక సహాయం గురించి మీరు ఇంకొకళ్ళ దగ్గర ఆర్థిక సహాయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇదొకటి మీకు బాగుంది. ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలో చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా తొలి ఏకాదశి. కాబట్టి తొలి ఏకాదశి సందర్భంగా మీరు నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి సంబంధించి ఎలానో మనం తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాము, స్వామివారికి పానకం, వడపప్పు నివేదన చేయండి. తులసి మాలని సమర్పించండి. దీంతో పాటు దత్తాత్రేయుడి ఒక ఆరాధన మీరు గురు పౌర్ణమి రోజు చేయండి. అలాగే దత్తాత్రేయుడి ఆరాధనలతో భాగంగా మీరు తులసీ దళాలతోటి స్వామివారి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతుంటాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపార పరంగా, పెళ్లి కాని వారు ఉంటే పెళ్లికి వారికి అనుకూలంగా ఉండటం, ఇలాంటి వాటన్నిటికీ కూడా దత్తాత్రేయుడి ఆరాధన బాగుంటుంది. సరే, ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఈ రాశిలో అనురాధ నక్షత్రం వీరు మాత్రం తప్పనిసరిగా కొన్ని పరిహారాలను చేసుకుంటూ రావాలి. అయితే ముందరే మనం పరిహారం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అనురాధ నక్షత్రంలో ఉన్న వారికి పరిహారం చెయ్యటం వలన తప్పనిసరిగా వీరికి మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఒక రకంగా వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర, కానీ ఏది కూడా అనుభవానికి రాదనమాట. ఏది కూడా ఎంజాయ్ చేయడానికి రావడం లేదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు కనుక కొంచెం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే దీంతో పాటు దుర్గాదేవి ఆరాధన చేయటం, అమ్మవారి ఆరాధన అంటేనే దుర్గాదేవి ఆరాధన చేయటం, అలాగే నువ్వులు దానం ఇవ్వటం, దీంతో పాటు పాదరక్షలు, ఏది మనం చెప్పులు అంటాం కదా, చెప్పులు దానం ఇవ్వటం, అది కూడా ఏ రోజు చేయాలి? తొలి ఏకాదశి రోజున, అంటే 6వ తారీఖున మీరు పాదరక్షలు దానం ఇవ్వండి. ఇలా చేయటం వలన మనసులో ఎటువంటి సంకోచాలు, భయాలు, ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే కొంచెం జీవితంలో కొంచెం అనుభవానికి వస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి మీ ముందర, అన్నీ ఉంటాయి, కానీ ఏది కూడా అనుభవానికి రాదు మీకు.
కాబట్టి ఆ అనుభవానికి రావటం కోసమని మీరు ఇది చేయండి. అలాగే తొలి ఏకాదశి గనక మీరు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదువుతూ ఉండండి. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకోండి, ఉపవాసం ఉండండి. ఇది మిగతా నక్షత్రాల వాళ్ళందరూ కూడా చేయొచ్చు, అనురాధ నక్షత్రంతో పాటు. తర్వాత విషయం ఏమిటి అనంటే 10వ తారీఖున ముఖ్యంగా గురు పౌర్ణమి ఉంది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మీరు మాత్రం సరస్వతీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. సరస్వతీదేవి అమ్మవారి ఆరాధన చేయటం, అమ్మవారిని తెల్లటి పుష్పాలతోటి పూజించటం, అలాగే ఆవు పాలతోటి చేసిన క్షీరాన్నాన్ని నివేదన చేయటం. ఇప్పుడు మనం పరిహారం చెప్పుకున్నాం కాబట్టి ముందు వీరికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అనంటే, ఇందాకే నేను చెప్పినట్టు ఏది అనుభవానికి రాకపోవటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఖర్చు పెడుతున్నారు, మీరు సంపాదించిందంతా కూడా ఏదో రకంగా ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. కుటుంబం నుంచి దూరంగా ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు, ఇదంతా నా కుటుంబం కోసమే కదా అనుకుంటారు. అయినా సరే మీకు ఏదైతే కష్టపడుతున్నాము అన్న భావనే ఎక్కువ కలుగుతూ ఉంటుంది. కానీ వారి నుంచి మీ కుటుంబ సభ్యుల ఒక ప్రేమాభిమానాలు కానీ, వారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న గౌరవం కానీ, వారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇమోషన్స్ కానీ ఇవి మీకు తక్కువగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంతవరకు గమనించుకోవాలి. అలాగే ఇదే మీకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది మొత్తం కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి మాత్రం ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత ప్రతికూలత ఉండటం, దీంతో పాటు ముఖ్యంగా ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఆర్థికంగా ఇబ్బంది లేదు, ఉద్యోగపరంగా ఇబ్బంది లేదు, శ్రమ ఉన్నా మీరు దాన్ని ఏ విధంగానూ మీరు దాన్ని ఎక్కువగా ఆలోచన చేయరు, పనులన్నీ కూడా పూర్తి చేయడానికైతే ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా కొంచెం శ్రమ అనేది ఉన్నా కూడా మీరేమీ అది ఏమీ పెద్దగా మీ లైఫ్లో ఎఫెక్ట్ అనేది అవ్వడం లేదు. బట్ మిగతా విషయాల పరంగా మాత్రం కొంచెం మీకు ఇబ్బంది అనేది కనపడుతుంది. ఇంకా ప్రధానంగా ఇక్కడ మనం ఏదైతే షేర్ మార్కెట్స్ గురించి మాట్లాడతామో, పెట్టుబడుల గురించి మాట్లాడతామో వీటికి సంబంధించి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. సరే, ఇంకా ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి కూడా వ్యాపార పరంగా అలాగే ముఖ్యంగా కుటుంబ పరంగా వీరి యొక్క సంతానానికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగ విద్య వ్యాపారాల గురించి ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారనో, లేకపోతే వారి ఆరోగ్యపరంగా వారికి ఇబ్బందులు ఉన్నాయనో, లేకపోతే వారు సెటిల్ అవ్వట్లేదు, లేకపోతే కొత్త కాలేజెస్కి వెళ్ళారు ఇంకా సెటిల్ అవ్వలేదనో, ఇలాగ మీరు కొంత వారి గురించి మదన పడే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం మీకు కనపడుతూ ఉంటాయి. కొంచెం ప్రెషర్ ఉంటుంది మీ పైన. చాలా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు కనిపించట్లేదు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించవు. అయితే ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా వీరు కొంత పరిహారం మాత్రం చేసుకోవాలి. అదేమిటి అనేది మనం చూద్దాము. ఇంకా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రం తప్పనిసరిగా గోసేవ చేయండి. అది కూడా 6వ తారీఖున, అంటే తొలి ఏకాదశి నాడు. ఎలా అయితే మనం స్వామివారి దర్శనం, విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటామో, విష్ణు సహస్రనామాలు చదువుతామో, అలాగే విష్ణు సహస్రనామాలు చదివిన తర్వాత ఆలయంలోనే ఉండే గోవుకి సేవ చేయండి. మీరు పచ్చగడ్డి తినిపించండి. పచ్చగడ్డి తినిపించటం, లేకపోతే నానబెట్టిన పెసలు తినిపించటం, ఇలా మీరు చేయటం వలన మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఎటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాలు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు చుట్టూరా ప్రదక్షిణలు కూడా చేస్తారు గనక మీకు మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మనకి 10వ తారీఖు గురు పౌర్ణమి ఉంది గనక గురు పౌర్ణమి రోజున మీరు మాత్రం తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి. స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని గులాబీలతోటి పూజించండి. మంచి ఫలితాలు, సంతానానికి అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా కూడా మీకు చక్కటి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది.
ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగస్తులకి ఇబ్బంది అనేది కనపడుతుంది. పోయిన వారం కూడా మనం కొంచెం చెప్పుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇబ్బంది పడతారు. అలాగే అన్ని రకాలుగాను కూడా వీరు కొంత ప్రెషర్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ వారం అది కొంచెం కంటిన్యూ అయితే అవుతోంది. అలాగే ఇది మీకు కొంచెం స్ట్రెయిన్ కూడా కలిగిస్తూ ఉంటుంది. అయితే సంతానానికి చాలా బాగుందండి. సంతానానికి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కూడా కొంచెం స్ట్రెయిన్ అనేది కనపడుతున్నా నెమ్మదిగా వీరికి కొంచెం మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్న వారు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి, ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఈ వారం పెద్దగా ఇబ్బంది పడరు, కానీ ఆశించిన విధంగా ఫలితాలు ఉంటాయని మాత్రం చెప్పుకోవడం లేదు. కోర్టు విషయాలు లాంటివి ఏవి కూడా ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో పాటు ఖర్చులు మాత్రం మీకు ఎక్కువగానే ఉంటాయి. సో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, బట్ ఎక్కువగా ఇబ్బంది పడరు. ఆర్థికంగా ఇబ్బంది పడే సూచనలు అనేవి కనిపించట్లేదు. అలా అని చెప్పి చాలా బాగుంటుంది అని కూడా మనం అనుకోవడానికి కనిపించటం లేదు. అయితే ఆరోగ్యానికి సంబంధించి అలాగే వీటికి సంబంధించి జాగ్రత్త వహించండి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి కూడా కొంత ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. కాబట్టి పోయిన వారం కంటే ఈ వారం కొంచెం మెరుగైంది. కానీ పోయిన వారం నేను మీకు ఒక విషయంలో తప్పనిసరిగా ప్రత్యంగిరా దేవిది చేసుకోమని చెప్పాను. ఈ వారం కూడా నేను మిమ్మల్ని ప్రత్యంగిరా దేవికి సంబంధించి చేసుకోమంటాను. లేదు అని అంటే నరసింహస్వామి వారి ఆరాధన, నవనారసింహ స్తోత్రాలు చదవటం, నవనారసింహ హోమం చేసుకోవటం మీకు చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తొలి ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకోవటం, నారసింహుడి యొక్క స్తోత్రాలు చదవటము, స్వామివారికి సంబంధించి చక్కగా మీరు పానకము, వడపప్పు, కొబ్బరి ఇలాంటివి నివేదన చేయటము, దీంతో పాటు ఉపవాసం ఉండటం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే 10వ తారీఖు గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా మీరు తప్పకుండా కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే స్వామివారికి అటుకులు బెల్లము నివేదన చేయటం, కొంచెం భగవద్గీత లాంటిది ఏదైనా చదవటం, అలాగే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు చదవటం, ఇలాంటివి మీరు చేయటం వలన మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థికంగా కూడా వీరికి మంచి సానుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి ఈ వారం కుంభరాశి వారికి చాలా బాగుందన్నమాట. వృత్తి వ్యాపార పరంగా అనుకూలత, ఉద్యోగస్తులకు అనుకూలత, వ్యాపారస్తులకు అనుకూలత, దీంతో పాటు సంతానానికి అనుకూలత, అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత. అయితే వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, ఆర్థిక పరంగా వీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అనేవి మాత్రం కనపడుతున్నాయి. దీంతో పాటు ఎటువంటి చికాకులున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళతారు. అలాగే మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ దర్శనం చేసుకోవడానికి, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి, దీంతో పాటు కొంతవరకు దాన ధర్మాలు చేయడానికి మీరు ఎక్కువగా ఉత్సాహం అనే దాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. సో తొలి ఏకాదశి నాడు మీరు గొడుగులు దానం చేయటం, అలాగే దీంతో పాటు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించి కృష్ణుడికి సంబంధించిన స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. కృష్ణుడికి మీరు చక్కగా పువ్వులతోటి అర్చించటం, అలాగే స్వామివారికి గంధం సమర్పించటం, తులసి దళాలతోటి గంధం సమర్పించటం వలన ఇంకా మీకు చక్కటి ఫలితాలు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు 10వ తారీఖున గురు పౌర్ణమి ఉంది. కాబట్టి గురు పౌర్ణమి నాడు షిరిడి సాయిబాబా వారి ఆలయం దర్శనం, అంటే ఆయన మందిరానికి వెళ్ళటం, సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం, అలాగే రొట్టెలు, మనం చపాతీలు దానం ఇస్తూ గోధుమ రొట్టెలు పెడుతూ ఉంటాం కదా, అలాగా గోధుమ రొట్టెలను మీరు స్వామివారికి నివేదన చేసి మీరు తీసుకొని నలుగురికి పంచటం, ఇలాంటివి చేయటం వలన మీకు ఇంకా చాలా మంచి సత్ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారం మొదలవటమే అంత అనుకూలంగా అయితే ఏమీ మొదలవ్వట్లేదు. ప్రధానంగా మీరు కొంత లీవ్స్ లాంటివి తీసుకునే అవకాశం, లేకపోతే వృత్తిపరంగా పెద్దగా ఆసక్తి చూపించకపోవటం, లేకపోతే కొంచెం అప్పుడప్పుడు చూడండి ఏదో ఊరికే పని చేస్తూ ఉంటాం, దాని మీద పెద్దగా మనం ఈరోజు ఈ పని జరిగిపోవాలి అన్న దీంతో చెయ్యం.
సో అలాగ మీ మైండ్ సెట్ అనేది ఎక్కువగా కనపడుతోంది. ఆర్థికంగా కొంతవరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు ఉంటాయి. దీంతో పాటు సంతానానికి ప్రయోజనకరంగా ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి బాగుంది. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత వాయిదా పడే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. పాత బకాయిలు, పాత రుణాలు వీటి గురించి మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఇవి తీర్చాల్సిన పరిస్థితులు, దీంతో పాటు ఏవైనా స్థలాలు అమ్మటాలు కొనటాలు వీటి గురించి ఆలోచన చేయటం, వీటన్నిటితో పాటు ఏవైనా సరే కొంతవరకు ప్రాపర్టీ లాంటిది బ్యాంక్స్లో వాటిల్లో పెట్టి రుణాలు లాంటివి తెచ్చుకోవటం, ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వేణుగోపాల స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అటుకులు బెల్లము నివేదన చేయటం, ఉపవాసం ఉండటం, ఇలాంటివి మీరు గనక తొలి ఏకాదశి నాడు చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు గనక 10వ తారీఖున మనకి గురు పౌర్ణమి ఉంది కాబట్టి గురు పౌర్ణమి రోజున విద్యా గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం, స్వామివారిని బిల్వపత్రాలతోటి పూజించటం మీకు అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది. ఎటువంటి పనులు ఆగిపోయినా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, ఆర్థిక ఉద్యోగ వ్యాపార సంతాన పరంగా అలాగే ఎటువంటి కష్టాలు కలుగుతున్నా ఆ కష్టాలు తీరిపోయే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.